మూసీ నదిని ముద్దుగా ఏసుడు మీద ఇయ్యాల సుతగాదే లొల్లి. అట్లెట్ల ఇండ్లు ఖాళీ చేపిస్తారని బీఆర్ఎస్, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కాంగ్రెస్, 1,50,000 కోట్లు దేనికని ప్రతిపక్షం. గలట్ ముచ్చట అసలు మేము లెక్కే కట్టలేదని అధికార పక్షం. బుల్డోజర్లకు అడ్డం పడతామని కారోళ్ళు, అంత అవసరం రానియమని కాంగ్రెస్ వాళ్ళు. రెండు పార్టీల నడుమ గిట్ల లడాయి నడుస్తున్నాయల్లా సిద్దిపేట జిల్లా గోదం పాండ్రి ఆడ సుత గిసొంటి కిరికిరే ఉన్నది. మల్లన్న సాగలరా ఊళ్ళు మునిగినోళ్ళ గోసలు ఆ సాగరం అంతా. 4 ఏళ్ల కిందట డీసీఎంలు పెట్టి ఎక్కాలని గెదిమితే వలవలా ఏడ్చుకుంటే వెళ్ళొచ్చిండ్రు. అట్లా దోలుకొచ్చిన కొందరికి ములుగుల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిర్రు. ఇప్పుడైతే ఇండ్లు ఉండుర్రి, అటెంక సక్కదనాల బంగ్లాలు కట్టిస్తామని. 2 నెలల వరకు తొందరనే ఇప్పిస్తాము, ఇగ వస్తాయి అని ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఇల్లు ఇల్లు చెక్కు రాలేదు. పిల్లల్ని కూడా మేడ చదివియాలని మాకు అర్థం అవుతలేదు. మాకు ఇల్లు పైసలు రావాలి, మాకు దొడ్డి పైసలు రావాలి, మా కొడుకు ఇల్లు రావాలి, నాకు ఇల్లు రావాలి, నాకు ప్యాకేజీ రావాలి. ఏవి రాలేదు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. వాటర్ మధ్యరాత్రి వాటర్ వస్తాయని మాకు రాత్రికి రాత్రి కాల్ చేసిండ్రు. 10 ఎకరాలకెళ్ళి వచ్చింది మాకు ఒక 3 ఎకరాల పైసలు, ఇల్లు పైసలు కూడా రాలే మాకు. వీడికి తొవ్వసక్క లేదు, తాగే నీళ్లు రావు, ఏ సౌలతి లేదు. ఈ ఇండ్లు కూడా లోకల్ పబ్లిక్ కోసం కట్టినాయి, ఎప్పుడు వెళ్ళగొడతారో అని బుగులు పడుతున్నారు. ఇప్పుడు నా వరకు అయితే నా కొడుక్కి ప్యాకేజ్ రాలేదు, నాకు ఇల్లు కూడా ఉండే, ఆ ఇల్లుకు పైసలు రాలేదు. 16 కుటుంబాల వరకు ఈడు ఉన్నోళ్ళమే, ఏమి రాలేదు. అన్ని ఇస్తాడు, జాగకు జాగ అన్నాడు, ఇల్లుకి ఇల్లు అన్నాడు. 5 ఏళ్ళ పొద్దు అవుతుంది. ఎన్ని సాగులు చేయాలి సార్? ఒక దగ్గర పుట్టినాము, ఒక దగ్గర పడ్డాము, మా బొక్కలు ఒక దగ్గర పడాలి సార్. మేము జీవితం ఉన్నంత వరకు మాకంటూ ఒక గ్రూప్ కావాలి సార్. ప్రాజెక్ట్ కోసం ఉంటున్న ఇండ్లు పంట భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితికి ఇట్లున్నది ఇప్పుడు. అప్పుడు అదిరిచ్చి బెదిరించి ఊళ్ళు ఖాళీ చేయించిన వాళ్ళు అటెంక పత్తకు లేరు. ఉన్న ఆస్తులు పోయినాయి, ఇస్తామన్నాయి, ఇయ్యలేదు. గొప్పగా బతికిన వాళ్ళయి బాజాట్ల బతుకులు అయినాయి. ఏడ సంబంధాలు చూడవైనా నీకేముందమ్మా, ఇల్లుందా, జాగుందా, భూమి ఉందా అని అడుగుతారు సార్. 3 పెళ్లిలకు ఉన్నారు సార్. మాది ఏ ఊరు అని అడుగుతారు, మేము ఏ ఊరు అని చెప్పాలి సార్. పెళ్లి సంబంధాలు చూడాలంటే అసలు మీ అడ్రస్ ఏముందని అడుగుతున్నారు సార్ మమ్మల్ని. ఫస్ట్ మీ ఊరేది? నువ్వు ఎన్నో అడవిలు ఉన్నావు. ఏ రేటోళ్ళకి ఇంకో కాడ ఇండ్లు ఇచ్చినా అతరపుత్ర గట్టినే గట్టిగా ఆనబడితే ఆగమాగం జగన్నాథం. అప్పుడు మల్లన్న సాగలరా 14 ఊళ్ళను ముంచినోళ్ళు, 1000 కుటుంబాలను తెలిరి చేసిన వాళ్ళు ఇప్పుడు మూసీ నది పేరు మీద లడాయి ముంగటేసుకున్నారు. నదిలో ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు ముందే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి సర్కారే బండ్లు పెట్టి సామాన్లు కొంటపోతుంటే చాలా మంది సరే అని పోతున్నారు ఈ మురికి పక్కకు ఉండలేక. బఫర్ జోన్ లో ఉండి మీకు పట్టా ఉండుంటే అక్కడ దానికి సంబంధించి డబుల్ స్ట్రక్చర్ వాల్యూ పే చేయించాలి. దానికి టీమ్ తయారు చేస్తారు. అక్కడ కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చర్య తీసుకున్నారు. పవాళ్ళు ఉన్నప్పుడు లేదు, ఇప్పుడన్నా ఒక పారి మల్లన్న సాగర్ నిర్వాసితుల కాడికి పోయి అలా తిప్పలేందో అరుచుకొని మీరేం చేయలేదో తెలుసుకొని ఈ పని ఈ గవర్నమెంట్ కన్నా చెప్పి పుణ్యం కట్టుకోండి జరా.